అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మనం ప్రస్తుతం ఈస్ట్ గోదావరిలోని గోపాలంపురం వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరి పరిధిలోనే అత్యంత పెద్ద కోళ్ల పందాల బరి ఎలా ఉంటుంది, ఎలా ఏర్పాట్లు చేశారు, అక్కడ ఈసారి ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యి ప్రత్యక్షంగా కోళ్ల పందాలను వీక్షించడానికి వచ్చారు. లోపల సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రత్యక్షంగా చూద్దాం. లేదు వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎక్కువ కోళ్ల పందాలు అంటే అబ్బాయి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అమ్మాయిలు ఈసారి కొత్తగా ఎప్పుడూ వస్తాం. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎక్కువ క్రౌడ్ అబ్బాయిలే ఉన్నారు, అమ్మాయిలు లేరు. బాగుంటది, అందుకే వచ్చాం. ఎలా ఎంజాయ్ చేస్తుంటారు? బాగుంటది. 3 days సంక్రాంతి ఏపీలో ఈ 3 days ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఫస్ట్ డే భోగి, కోడి పందాలకు వస్తాము. సెకండ్ డే సంక్రాంతి, సెకండ్ డే కూడా మ్యాక్స్ కోడి పందాలే. థర్డ్ డే ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతాం. బెట్టింగ్స్ ఏమైనా పెడుతుంటారా? కోడి పందాలు ఇప్పుడే వచ్చింది, 12K వచ్చింది. ఇంత ఏ రేంజ్ లో? 12K అలా వేసాము. 12,000. లాస్ట్ టైం కూడా వేసాం. పోతాయి, వస్తాయి. పాకెట్ మనీ కోసం కాదు కాదు, నార్మల్ గానే, జస్ట్ ఎంజాయ్మెంట్, సరదాగా. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. ఇక్కడ చాలా బాగా చేస్తారు, చూడడానికి వస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. గుండాట కూడా ఆడతారు పిల్లలందరూ. మీకు కూడా ఇష్టమేనా గుండాట? జస్ట్ చూస్తాము, సరదా. పాకెట్ మనీ తోటి కొంచెం ఆడుతూ ఉంటారు, అదొక ఎంజాయ్మెంట్ అంతే. మీరు కూడా ఒక కోడిని తయారు చేయొచ్చు కదా వేయడానికి, ఇట్లా పన్నెం అంత అలవాట్లేదు మాకు. నెక్స్ట్ ఇయర్ నుంచి పిల్లలు చాలా మంది ఇట్లాంటి ఈ బెట్టింగ్స్ కానీ ఈ కోళ్ల పందాలకు వస్తుంటే డబ్బులు పోగొట్టుకుంటారు కదా. యాజ్ ఎ పేరెంట్ గా మీరే పిల్లల్ని తీసుకొచ్చి ట్రైన్ చేస్తున్నారు? జస్ట్ ఫర్ ఫన్ అంతేనండి. ఎవ్రీ డే కాదు కదా, 1 ఇయర్కి ఒకసారి అంతేగా. పర్లేదు, చూడొచ్చు, ఆడొచ్చు అంతే. తల్లిదండ్రులకు పిల్లలకి పిల్లలకు కానీ తల్లులకు కానీ ఏం చెప్తారు అంటే కోడి పందాలు ఆంధ్రాలో ఫేమస్ అని అంటారు, కానీ అది ఎట్లా ఉంటుందో బయట వాళ్ళకి తెలుస్తుంది కానీ మా పిల్లలకి తెలియదు కదా. జస్ట్ ఒకసారి చూపించి అది ఇట్లా ఉంటుంది, దీని పొజిషన్ అని చెప్పచ్చు, చూపించి. ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు నిషేధం కదా? అంత ప్రాబ్లం అయితే కాదు కదండి. జస్ట్ ఫన్ కోసం 2 days ఏమి కాదు. ఎవ్రీ అంటే అలా మీరు అడిగింది ఏంటంటే రోజు వేసుకున్న వాళ్ళ గురించి అడుగుతున్నారు. మేము జస్ట్ ఫన్ కోసం వచ్చాం అంతే అంతే. గోపాలపురం బరిలోకి వచ్చాము. ఇక్కడ పూర్తిగా పండుగ వాతావరణం కనబడతా ఉంది. వివిధ జోన్స్ కింద వీళ్ళు డివైడ్ చేసుకొని అన్ని చోట్ల విడివిడిగా పార్ట్ వైజ్గా వీళ్ళు ఈ కోళ్ల పందాలు ఆడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కోళ్ల పందాలని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నారు. మనకు దగ్గరలో కోడి పందం కనబడతా ఉంది. ఈ కోడ్లని సుమారు 2 సంవత్సరాలుగా వీళ్ళు వాటిని తయారు చేసేటువంటి విధానంలో కొంత ప్రత్యేకత ఉంటుంది. చాలా హైట్ ఇవి ఇలాంటి కోళ్లతోనే ఎక్కువగా వీళ్ళు పందాలు వేస్తూ ఉంటుంటారు. అవతల కోడిని ఓడించడం కోసం ఇలాంటి బలమైనటువంటి కోళ్లను వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఆ కోళ్ల పందాలు గోపాలపురంలో అద్భుతంగా సంక్రాంతి పండుగ మనకు కనబడతా ఉంది. మనం ప్రత్యక్షంగా స్క్రీన్ పైన కోడి పుంజులను చూస్తూ ఉన్నాం. పాటు వారు పెంచినటువంటి కోళ్లన్నింటిని కూడా బరిలోకి దింపి దాని ద్వారా ఈ పోటీని నిర్వహిస్తూ ఉంటారు. ఈ పోటీలో ఒక కోడి గెలవడము, ఒక కోడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. మనం ప్రస్తుతం కోళ్ల పందాల వాతావరణం కనబడతా ఉంది. ఈ కోళ్ల పందాలు ఏపీలో సంస్కృతి, వారికి తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. సో ఇక్కడ కొంతమంది కోళ్ళు పందాలను వీక్షించడానికి ప్రత్యక్షంగా వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? 4 years నుంచి కోళ్ల పందాలు. అంటే 4 years ముందు లేదా ఇక్కడ? ఉండేది కానీ అధికారికంగా ఉండేది కాదు, ఏదో మామూలుగా వేసుకునేవారు. ఇక్కడ ఆరంభమైన సంస్థ అని మధు దానికి శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరావు గారి సహకారంతో జరుగుతుంది. ఇది జోదం అనుకుంటుంది ప్రభుత్వం. జోదం అయితే కాదు, 3 days జోదం. తర్వాత మళ్ళీ దీని జోలికి వెళ్దాం. ఇతర తెలంగాణ నుంచి, బొంబాయి నుంచి, బెంగళూరు నుంచి మొత్తం పని కట్టుకుని వస్తున్నారు. 5 years నుంచి ప్రతి గ్రామానికి వస్తారు. ప్రతి గ్రామం తెలంగాణ కూడా ఖాళీ అయిపోద్ది, ఏమన్నా ట్రాఫిక్ ఉన్నది. వేళ శాసనసభ్యులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఆయన తీసుకుని సరదా అన్ని జిల్లాలో ఉన్న శాసనసభ్యుల్ని మంత్రుల్ని పిలిచి లాస్ట్ డే కూడా
ఈవెంట్ పెడతారు. ఈవెంట్ రోజు కూడా అందరినీ పిలిచి మినిస్టర్లు ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరినీ పిలిచి మంచి కార్యక్రమం చేస్తుంటారు. చాలా బాగా జరుగుతుంది. ఈ 5 రోజులు చాలా ఆనందంగా గడుపుకుంటారు. ఈ 3 రోజులే కదా కోట్లాది రూపాయలుగా ఈ కోట్ల మీద పెట్టుబడులు పెట్టి నష్టపోతారు. ఏం నష్టపడి ఎంజాయ్ చేస్తారు అంతే అండి. మేము రాజకీయ నాయకుల కంటే ఎక్కువ రాజకీయాల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాం కదా. మేము బడ్జెట్ ఉంటుంది మాకు. ₹1,00,000 దాంట్లో 1,00,000 ఖర్చు పెట్టాం కదా. ఓ 10,000 సరదా. అయినా మా కుటుంబ సభ్యులు పోతాయి, బయట వాళ్ళు ఏం పోవు. మా ఫ్రెండ్స్కి పోతాయి తప్ప ఏం పోవు. ఈ సంవత్సరానికి చేసేది ఒక్కసారే. ఏది చాలా పండుగలు ఏది చెయ్యం. మా శాసనసభ్యులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఆయన కూడా జిల్లాలందరినీ ఎంకరేజ్ చేసి మొత్తం అన్ని జిల్లాల నుంచి క్రికెట్ టోర్నమెంటు, వాలీబాల్ అన్నీ మొత్తం తీసుకున్నారు. లేకపోతే లాస్ట్ ఈవెంట్ ఉంటుంది. ఆ వేళ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ సరదా కోసం చేసే కోళ్ల పందమే, కానీ ప్రభుత్వాలు దీన్ని నిషేధము ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ప్రతిసారి కోళ్ల పందాలకు నిషేధం విధిస్తుంది. మద్యపానం కూడా నిషేధం అన్నారు, చేశారా? మద్యపానం నిషేధం చేయలేదుగా. సేమ్ ఇంతే. ఒక్కరిద్దరు సార్, మీరేం ఏకంగా 20 మంది వచ్చారు. సంక్రాంతి సంబరాలండి. సంక్రాంతి ఆంధ్ర మెంబర్స్, తెలంగాణ ఆంధ్ర పెద్ద ఫ్యామిలీ సార్ మాది. పెద్ద ఫ్యామిలీ. కానీ కోళ్ల పందాలను ఎంకరేజ్ చేయరు కదా ఎవరు. పర్లేదు, జస్ట్ అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు బయట? మేమేం ఇవ్వట్లేదు సార్. వస్తున్న సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నాం. కంటిన్యూ చేస్తున్నాం. కానీ కోట్లాది లక్షలాది రూపాయల డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. అది కూడా సంప్రదాయం. మీరు పెట్టారు కానీ అంటే చాలా మంది అట్లా మోసపోయి డబ్బులు పెట్టి ఓడిపోవడం. అది గుండాట్లో మోసపోకుండా ఆడుకోవాలి అంతే అండి. సంస్కృతిని కంటిన్యూ చేస్తాం. ఈ గోపాలపురంలో ఈ కోళ్ల పందాలు నిర్వహించేటువంటి ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు ఈ అంతా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఈ కోళ్ల పందాలు సాగుతూ ఉంటుంటాయి? దీంట్లో రావడం పోవడం అసలు ఏం చెప్తారు మీరు ప్రజలకి? రావడం పోవడం అనేది ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేది, ఆనవాయితీగా వచ్చేది. చుట్టాలు అందరూ విదేశాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. వచ్చి ఆ 3 రోజులు ఎంజాయ్ చేస్తుంటారు. జోదం అనేది డబ్బులు రావడం అలాంటిది ఏమి ఉండదు. డబ్బులు రావడం ఒకటి పోతుంటుంది, ఒకటి వస్తుంటుంది. డబ్బులు అనేది కాదు. చుట్టాలు అందరూ రావడం, పందాలు వేయడం, కోడిపుంజి తయారీలో 6 నెలల నుంచి ప్రిపేర్ చేయడం. ఆ పన్ను అనేది డబ్బులు అనేది నథింగ్ మ్యాటర్. అది వస్తుంటాయి పోతుంటాయి. అది ఆ రిలీఫ్ అందరూ హ్యాపీగా చుట్టాలు, పిల్లలు, పెద్దలు మొత్తం అందరూ వచ్చి వస్తుంటారు. కోళ్ల పందాలు ఆడేటప్పుడు డబ్బులను అసలు కౌంట్ చేయరు. డబ్బులు అనేది కౌంట్ చేస్తే కోడి పందెం ఎక్కలేదండి. అసలు రావద్దు. ఇదంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక 5-6 మంది పెట్టి సాగుతుంటారు. ఇది ఈ సంక్రాంతి కోసం అందరూ కూడా ఏదో చాలా ఆతృతగా ఎదురు చూసి ఆతృతగా వేస్తుంటారు. మీరు నిర్వహించే ఈ కోళ్ల పందెం ద్వారా ఏ రేంజ్ నుంచి బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు ఫైనల్ ఉంటుంది? ఇక్కడ మేము మామూలుగా బయట అయితే కోట్లలోని, లక్షల్లోని, 50 లక్షల్లోనే వేస్తాం. మేము ₹1,00,000 మించి చేయం. ఎందుకంటే ఎవరు ఒక్క రౌండ్ ₹1,00,000. ఒక్క రౌండ్ ₹1,00,000. అంటే మేజర్గా ఎవరు ఎఫెక్ట్ అవ్వరు, అందరూ కూడా బాగుంటారు. ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారా ₹1,00,000 పెట్టడానికి? ప్రజలు అనేది ఒకళ్ళే కాయరండి. తలకో 10,000 కాస్తుంటారు, తలకో 10,000 ఇస్తుంటారు. ఒకళ్ళే డబ్బులు 10 మంది కలిసి వేస్తుంటారు. అంతేగాని ఒక్కళ్ళు డబ్బులు కాయడం అనేది ఏమి ఉండదండి. అంటే ముందు ఏదైనా టోకెన్ అమౌంట్ పే చేస్తేనే దీంట్లో పార్టిసిపేషన్ అట్లా ఉంటుందా? టోకెన్ మాకు బయట అంతా టోకెన్ అమౌంట్ కట్ట ఇచ్చేస్తుంటారు. ఇక్కడ మేము టోకెన్ అమౌంట్ కట్ట ఏం తీసుకోండి. అసలు మామూలుగా రావడం, అందరు సరదాగా వచ్చి కూర్చోవడం, అంతేగాని విఐపీ లాగా సీట్లు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం అలాంటిది ఏమి ఉండదు. అసలు అలాంటిది ఏమి ఉండదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు. బౌన్సర్లు అనేది ఎక్కువగా సెలబ్రిటీలు వాళ్ళ సెక్యూరిటీ కోసం ఉపయోగిస్తారు. మీరు కోళ్ల పందాల కోసం ఉపయోగిస్తున్నాం. అంటే ఇక్కడ ఏం జరిగేది ఏంటంటే బౌన్సర్ అనేది ఒక్కొక్కళ్ళు చిన్నగా ఆర్గ్యుమెంట్స్ ఉంటారు. ఆ ఆర్గ్యుమెంట్స్కి లేకుండా అంతా కూడా కంట్రోల్ చేయడానికి బౌన్సర్లు కూడా చాలా విలువ ఇస్తారు తప్పించి వేరే రకంగా ఏం మాట్లాడరు. అంతా కూడా ఊరందరం మాకు పార్టీలకు అతీతంగా చేస్తాం. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ పార్టీలు కానీ అవి కానీ ఏముండవు. అసలు అటు ఇటు కలిపితే ఎంత ట్రాన్సాక్షన్ అందాదా ఒక ఫిగర్? ఈ రోజు ఇంత ఫిగర్తో ఇక్కడ గేమ్ జరుగుతుంది అని చెప్పడానికి 30 lakhs ఉంటుందండి. అంతే. ఒక రోజు 30 lakhs ఉంటుంది. 3 రోజులు కలిపితే 1 crore అవుతుంది. 1 కోటి మాత్రమే, అంతకు మించి ఏం జరగదు. ఓకే. బ్రతికిన కోడిలను ఊరికిస్తారు, చనిపోయిన కోడిలను ఊరికిస్తారు. ఎవరిది కొడితే వాళ్ళకి చనిపోయిన కోడిని వాళ్ళకి ఇస్తామండి. బ్రతుకున్నది మళ్ళీ వేలం ఇస్తారా? వేలం ఏమండి, ఎవరి వాళ్ళు సాగుతుంటారు, ఎవరి వాళ్ళు పెంచుకుంటుంటారు. అమ్మకాలు జరుపుతారా ఏమైనా గెలిచిన తర్వాత? ఇప్పుడు నేను వేసాను అనుకోండి, ఒక కోడి పుంజు అద్భుతంగా దెబ్బలాడితే వాళ్ళు పిల్లలు కావాలి, ఎక్కడి నుంచి వచ్చింది, బ్రీడ్ ఏంటి, కోడి పుంజు మాకు తాలూకా, అలా
అలా అంతా కూడా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.